నీళ్ళు వచ్చే భూమి 20 అడుగులుగా నీళ్ళు వచ్చే భూమిలో నువ్వు పునాది వేస్తే 25 అంతస్తులకు 20 అంతస్తులకు ఎలాంటి ఇష్యూ ఉంటుంది? రేపు నీకు అదైనా ఓ రకంగా చెప్పాలంటే నేలకి అంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు రోడ్డుకి సమానంగా కట్టామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది ఇదివరకు ఇల్లు నేను ఇల్లు కొనే టైంకి మా ఉడా కాలనీలో 4 అడుగులు ఎత్తుంది మాది. అంటే 4 మెట్లు కిందకి దిగాల్సింది, బండి కూడా ఇట్లా కిందకి దింపుకోవాల్సి. తర్వాత తార్ రోడ్డు వేశారు బాబు గారు ఉన్న టైంలో. ఈ తార్ రోడ్డు టైం నా ఇంటితో సమానంగా వచ్చింది. తర్వాత సిమెంట్ రోడ్డు వేశారు, ఇల్లు డౌన్ అయింది. రేపు వీళ్ళు మిగతా వాళ్ళు ఏం చేశారు, పైకి కట్టుకున్నారు. నేనంటే కొనుక్కున్నాను కాబట్టి నేను కట్టించుకోలేదు కదా, అది సమస్య ఉంటుంది. ఇప్పుడు ఆ మిగతా వాళ్ళకి ప్రాబ్లం తక్కువ ఉంటుంది, నాకు ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. రేపు ఇక్కడ కూడా ఏం చెయ్యాలి, నేల కంటే 4 అడుగులు ఎత్తును కట్టాలి. నేల కంటే 4 అడుగులు ఎత్తున అంటే ఏ బిల్డింగ్ అయినా మీరు ఇప్పుడు హైదరాబాద్లో మునిగే ఇల్లు ఏంటి, రోడ్డు కానుకోండి, లేకపోతే సెల్లార్లో నీళ్ళు ఎక్కడికి పోతాయి, రోడ్డుకి సమానంగా ఉన్న చోట లేదా రోడ్డు కంటే డౌన్ ఉన్న చోట. ఇప్పుడు రేపు స్టేడియం ఎయిర్పోర్ట్లోకి నీళ్లు పోవాలనుకుంటారా? పోకూడదు కదా. దానికి ఒకటి వీళ్ళు కట్టే కాలువలు, వీళ్ళు కట్టే రిజర్వాయర్స్ గుడ్ దాంట్లో